సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వరప్రసాద్. నీ ప్రయత్నం 1000 సార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించు, విజయం తప్పక నీ బానిస అవుతుంది అంటుంది భవ్య. వరుసగా 5 సార్లు సివిల్స్లో విజయం సాధించలేకపోయినప్పటికీ ఏమాత్రం పట్టు వదలని విక్రమార్కుడు మాదిరి అవరోధాలను కూడా అధిగమించుకుంటూ ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సివిల్స్లో స్థానం సంపాదించింది భవ్య. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వట్టిగుడి భవ్య మనతో ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భవ్య, ముందుగా మా సుమన్ టీవీ తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందంటే మీరు ఈ స్థానానికి వచ్చే ముందుగా విషయం తెచ్చి చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, మీ గ్రామం ఏంటి, మీ ఫ్యామిలీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నా పేరు భవ్య. నేను గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చెందిన దాన్ని. మా నాన్నగారు వట్టిగుటి లీలాప్రసాద్ న్యాయవాది, అమ్మ పద్మజ గృహిణి. నాకు ఒక సిస్టర్ ఉన్నారు, తను దివ్య. హెచ్డిఎఫ్సిలో లీగల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, లా కంప్లీట్ చేసుకొని. నేను నా విద్యాభ్యాసం అంతా పొన్నూరులోనే కంప్లీట్ చేశాను. బీటెక్ విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు నుంచి పూర్తి చేశాను. 2016లో నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. 2023లో నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ లభించింది. ఇది నా ప్రస్థానం అండి. అంటే తొలుత మీరు ఎంచుకున్నటువంటి ఏదో ఎడ్యుకేషన్ సంబంధించిన లైన్కి ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ఏమాత్రం సంబంధం లేనట్టుగా తెలుస్తుంది. అంటే మొదట్లోనే మీరు ఎందుకుని ఆ ఇంజనీర్ వైపు అడుగులు వేశారు, తర్వాత గ్రూప్స్ వైపు వెళ్ళాలని చెప్పి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ చేయాలనే డ్రీమ్ ఉంది. కానీ ఇంటర్ తర్వాత ఏంటి, డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, ఏది తీసుకొని వెళ్ళాలి, సివిల్ సర్వీసెస్ చేయాలనేది అల్టిమేట్ గోల్గా ఉంది. కానీ ఏది తీసుకుందాం అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ తీసుకుంటే బాగుంటుంది. బికాజ్ ఒకవేళ ఇన్ కేస్ సివిల్ సర్వీసెస్ ఏదైనా బై మిస్టేక్ మిస్ అయినా ఒక ఆప్షన్, కెరీర్ ఆప్షన్ అంటూ ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ప్లస్ ఇంజనీరింగ్ అనేది దాని అప్లికేషన్స్ ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే ఇప్పుడు మన చుట్టూ తిరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ దాని అప్లికేషన్స్ అన్ని చోట్ల ఉంటాయి. సో నా సివిల్ సర్వీసెస్ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. సో పాస్ అయిపోయాక 2016లో నేను వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినా కూడా అటువైపు వెళ్ళలేదు. సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాను. అక్కడ కంటిన్యూస్గా అటెంప్ట్స్ ఇస్తూ కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు 6 అటెంప్ట్స్ తర్వాత నాకు సర్వీస్ లభించింది. సో స్కూల్ అప్పుడు అనుకున్నది ఫైనల్లీ ఇంతకాలం పట్టింది అచీవ్ చేయడానికి. చాలా మంది కూడా ఇంజనీరింగ్ చదివే సందర్భంలోనే ఏదైనా క్యాంపస్లో ప్లేస్మెంట్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా ఎంతగానో ఆతృతతో ఉంటుంటారు. అటువంటి సందర్భంలో మీరు వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకని చేజార్చుకున్నారు? అంటే ఫస్ట్ నుంచి నా గోల్ చాలా క్లియర్గా ఉంది. నాకు ఇదే చెయ్యాలి అని చాలా క్లారిటీగా ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్ ఎందుకు అటెండ్ అయ్యానంటే నాకు కొంచెం ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, జాబ్ అసలు మనకి పొటెన్షియల్ ఉందా లేదా అని మనకు ఒక ముందు టెస్ట్ చేసుకోవడం కోసం నేను క్యాంపస్ ప్లేస్మెంట్ అటెండ్ అయ్యాను. నాకు టీసీఎస్ వచ్చింది. బట్ అప్పటికే క్లారిటీ ఉండడం వల్ల ఎందుకు అనవసరంగా మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్ వైపు వెళ్ళి జాబ్ చేస్తూ సో అందుకే డైరెక్ట్గా జాబ్ వదిలేసి నేను సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాను. సో మోస్ట్లీ క్యాంపస్ ప్లేస్మెంట్ వెళ్ళింది నా పొటెన్షియల్ అసలు నాకు ఉందా లేదా, నేను ఉద్యోగానికి అర్హురాలనా కాదని తెలుసుకోవడం కోసమే వెళ్ళాను. అంటే ప్రతి ఓటమి కూడా ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుందని చెప్పుంటారు. మీరు నిజంగా ఒక 5 సార్లు నిజంగా విజయం సాధించలేకపోయినప్పుడు కూడా నిజంగా 6వసారి కూడా విజయం సాధించారు. అంటే 5 సందర్భాల్లో మీరు చవి చూసినటువంటి ఆ అనుభవాలు కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఏంటంటే ఏం చెప్తారు? నాకు అర్థమైంది ఏంటంటే గెలుపు వెనక చాలా మంది ఉంటారేమో కానీ ఓటమి వెనక ఎవరు ఉండరు. మనమే ఏ ఓటమినైనా ఫేస్ చేయాలి. ఎవరు సర్లే అమ్మ ఈసారి చెయ్యి అంటారు కానీ అది ఎలా చెయ్యాలి, ఏంటి, దాని నుంచి బయటికి రావడం మనమే చెయ్యాలి కానీ ఎవరు ఉండరు. సో నాకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు. అది కూడా నేను కాలేజ్ నుంచి పాస్ అయ్యాక అప్పటి వరకు నేను సక్సెస్ఫుల్గానే ఉన్నాను కెరీర్లో. అకాడమిక్ గోల్డ్ మెడల్తోనే నేను విజ్ఞాన్ నుంచి పాస్ అయ్యాను. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేరు వేరు కారణాల వల్ల నేను అపజయాలు చూస్తూనే ఉన్నాను. అవే నాకు చాలా పాఠాలు నేర్పించాయని నేను అనుకుంటాను. సివిల్ సర్వీసెస్లో చదివిన సబ్జెక్ట్ కన్నా లైఫ్ని ఎలా ఫేస్ చేయాలి, ప్రతి ఓటమి తర్వాత నేను ఎలా నన్ను అప్లిఫ్ట్ చేసుకొని నేను స్ట్రెస్ తీసుకోకుండా ఎలా చదవగలగాలని నేను చాలా నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు జాబ్లో వెళ్ళాక వర్క్ స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ నాకు చాలా నేర్పిస్తుందని నేను అనుకుంటున్నాను. సో నాకు ఇన్ఫ్యాక్ట్ పునాది నా అపజయాల నుంచే వచ్చింది అనుకుంటున్నాను నా జాబ్కి. అంటే తొలుత మీరు మీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో 5 సార్లు అంటే సక్సెస్ఫుల్ కాలేకపోయారు, ఫెయిల్ చవి చూశారు. ఈ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు అందినటువంటి ఆ ప్రోత్సాహం కానివ్వండి, వాళ్ళు చెప్పినటువంటి మాటలేండి? అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సంవత్సరాలు కుటుంబం కూడా కంటిన్యూస్గా సపోర్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. బికాజ్ ఏ ఒక్క మూమెంట్లో అయినా వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ లేదమ్మా నీ వద్దులే ఇంకా ఆపేసే అని ఉంటే నేను కూడా నిరాశ చెందుండేదాన్నేమో. కానీ ఏ మూమెంట్లో వాళ్ళు అలా అనలేదు. ప్రతిసారి పర్లేదు, నువ్వు చేయగలవు అని చెప్తూనే ఉన్నారు. మధ్యలో కోవిడ్ కష్టకాలంలో ఆ ప్రిపరేషన్ అంతా డిలే అయినా ఏం జరిగినా లేదు ఇంకా పర్లేదు, మిగిలిన వాళ్ళందరూ
వెళ్తూ ఉన్న జాబ్‌లు, ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు ఇట్స్ ఓకే. కొంచెం లేట్ అయినా పర్లేదు సాధించగలనే సపోర్ట్ చాలా ఎక్కువుంది. అందువల్లే నేను కొంచెం ప్రెషర్ లేకుండా చదవగలిగానని నేను అనుకుంటున్నా. బికాజ్ ప్రిపరేషన్‌లో మనం ఎంత చదువుతాం అన్న దాంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకెంత సపోర్ట్ చేస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ లేకే చాలామంది యూపీఎస్సీ యాస్పిరెంట్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ ప్రెషర్ వల్ల వెనక్కి తగ్గాల్సొస్తూ ఉంటుంది. సో, లక్కీగా ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని చెప్తాను. బికాజ్ 6 ఇయర్స్ పాటు ఏ రోజు నాకు మా మదర్ సైడ్ నుంచి గానీ, ఫాదర్ సైడ్ నుంచి గానీ వద్దు అన్న మాట లేదు. ఇంకా మధ్యలో ఒక ఫేజ్‌లో లేదు నేను ఇంకేదన్నా ఒక జాబ్ తీసుకుంటాను. ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోతుందన్న ఫేజ్‌లో కూడా పర్లేదు. నువ్వు 6 ఇయర్స్ నీ ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వు. ఎందుకంటే ఒకవేళ సాధించలేకపోయామనే గిల్ట్ లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సి ఉంటుంది అన్న విషయం నాకు చాలా ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళు. సో, నా 100% క్రెడిట్ నేను మా పేరెంట్స్‌కే ఇస్తాను నేను ఆ సక్సెస్ వెనక. 5 సార్లు మీరు సివిల్స్‌లో అంటే సక్సెస్‌ఫుల్‌గా రాణించలేకపోయినప్పటికీ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్న సందర్భంలో కూడా అంటే మీ తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా సివిల్స్‌లో ర్యాంక్ సంపాదించి వాళ్ళు వివిధ ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే సందర్భంలో మీకు ఎలా ఉండేది ఆ ఫీలింగ్? అంటే నాకు అర్థమైంది ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక ఇండివిడ్యువల్ ఎఫర్ట్. మనతో చాలా మంది కలిసి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది చాలా త్వరగా సాధిస్తూ ఉంటారు. కొంతమందికి చాలా లేట్‌గా వస్తుంది. కొంతమందికి అసలు రాదు. దీని వెనక ఏదో పెద్ద లాజిక్ ఉందని నేను అనను కానీ, ఒక్కొక్కసారి ప్రిపరేషన్ ఆ చిన్న చిన్న కీ మనకు అందకపోవడం వల్లో, ఒక్కొక్కసారి అదృష్టం కలిసి రాకపోవడం వల్లో, చాలా కారణాల వల్ల అవుతూ ఉంటుంది. బట్ నేనైతే నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎప్పుడోకప్పుడు సాధిస్తాను. అంటే నా నాలెడ్జ్ మీద నమ్మకం ఉంది నాకు ఫస్ట్ నుంచి. ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో వస్తుంది అనేది. సో, ఆ నమ్మకంతోనే నేను ఇన్నాళ్ళు 6 ఏళ్ళు ఇచ్చాను. బట్ కొంచెం సార్లు ఒక్కొక్కసారి వేరే వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో! మనతోటి వాళ్ళే కదా! వాళ్ళకొచ్చేసింది అని. కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేదే అది. 10,00,000 మంది ప్రిపేర్ అయితే చివరికి 1000 మంది కూడా ర్యాంక్ రావట్లేదు. సో, ఆ 1000 మందిలో మనం ఉండాలని కోరుకోవడమే గానీ, వేరే వాళ్ళకి ఎందుకొచ్చిందని బాధపడడంలో అర్థం లేదు కదా! ఇన్నిసార్లు మీరు విఫలం చెందిన సందర్భంలో కూడా అంటే మీ బంధువులు గాని, కుటుంబ సభ్యులు, బయట సమాజం నుండి ఎటువంటి సవాలు చవిచూసారు? అంటే ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఓకే సపోర్ట్ ఉంది. బట్ తర్వాత వాళ్ళు నన్ను చూసి ఎందుకు అంటే మంచి పేజ్ ఉన్న సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసావు. నీతో పాటు ఉన్న వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు. మళ్ళీ వెళ్ళిపోతే బావుంటుంది కదా! సాఫ్ట్‌వేర్. గవర్నమెంట్ జాబ్‌లు అందరి వల్ల కాదు అన్న కొంచెం విమర్శలు విన్నాను. బట్ వాళ్ళు నా ఫేవర్‌గానే చెప్పారని నేను అనుకుంటాను. అవే నన్ను ఇంకా ఎక్కువ మోటివేట్ చేశాయి. లేదు వీళ్ళని నేను తప్పు అని ప్రూవ్ చేయాలన్న దాంతో నేను చాలా కష్టపడి లాస్ట్ ఫ్యూ అటెంప్ట్స్‌లో చదివాను. సో, వాళ్ళ విమర్శ ఆర్ ఎల్స్ వాళ్ళ సపోర్ట్ 2 నాకు ప్లస్సే అయ్యాయని నేను అనుకుంటాను. ఒకే ఏడాదిలో సివిల్స్‌తో పాటుగా 3 ప్రభుత్వ ఉద్యోగాల్లో గూడా అవకాశం వచ్చిందని చెప్పంటున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటి? ఎక్కడెక్కడ ఏ శాఖల ఉద్యోగాలు? నేను నా థర్డ్ అటెంప్ట్‌లో యూపీఎస్సీ థర్డ్ అటెంప్ట్‌లో ఉన్నప్పుడు నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా పడింది 2018లో. ఆ ఎగ్జామ్ నేను రాశాను. కానీ వివిధ కారణాలు, హైకోర్ట్ కేసుల దృష్ట్యా దాని రిజల్ట్ 2022లో వచ్చింది. ఆ రిజల్ట్‌లో నాకు మండల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉద్యోగం వచ్చింది. కురిచేడు ప్రకాశం జిల్లాలో నేను కొన్నాళ్ల పాటు వర్క్ చేశాను. అదే సమయంలో నేను సివిల్స్ లాస్ట్ అటెంప్ట్ కూడా ఇచ్చాను. 6వ అటెంప్ట్. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. బట్ అన్‌లక్కీ ఆర్ లక్కీ అనొచ్చు. నాకు ఆ మెయిన్ లిస్ట్‌లో నాకు చోటు రాలేదు. దీంతో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు యూపీఎస్సీ బేసిస్ పరంగానే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఇష్యూ చేశారు. సో, నేను దాంట్లో షార్ట్ లిస్ట్ అయ్యాను. షార్ట్ లిస్ట్ అయ్యాక వాళ్ళు స్పెషల్‌గా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అందులో నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం లభించింది స్పోర్ట్స్ అథారిటీ. ఒక 4 నెలల పాటు నేను స్పోర్ట్స్ అథారిటీలో వర్క్ చేశాను. ఇండియా ఒలింపిక్‌లో పార్టిసిపేట్ చేయబోతుంది కాబట్టి దానికి సంబంధించిన సెల్‌లో నేను ఢిల్లీలో వర్క్ చేశాను. అండ్ అదే సమయంలో రిజర్వ్ లిస్ట్ యూపీఎస్సీ ప్రతిసారి రిజర్వ్ లిస్ట్ అనేది ఒకటి అనౌన్స్ చేస్తుంది మెయిన్ లిస్ట్‌తో పాటు. సో, ఆ రిజర్వ్ లిస్ట్‌లో నా పేరుండి దాంట్లో నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ మొన్న నవంబర్ 2023లో వచ్చింది. దీంతో నాకు ఒకే సంవత్సరంలో 3 ఉద్యోగాలు లభించాయి. సివిల్స్‌లో ర్యాంక్ రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? లేకపోతే ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పలానా జాబ్ అయితే బావుంటది అన్నటువంటి డ్రీమ్ ఏదైనా ఉందా? అంటే పర్టిక్యులర్‌గా అలా ఏమనుకోలేదు. సివిల్ సర్వీసెస్‌లో ప్రతి సర్వీస్‌కి దాని వాల్యూ ఉంది. ప్రతి దానికి ఒక చార్మ్ ఉంది. సో, ఏ దాంట్లోకి వెళ్ళినా చేయడానికి చాలా పొటెన్షియల్ ఉంటుందని నా నమ్మకం. సో, సివిల్ సర్వీసెస్ అని అంత ప్రతిష్టాత్మకంగా చెప్తున్నారంటే ఆ సర్వీస్ ప్రతి దానికి దాని విలువ ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ రైల్వే చూసుకుంటే కూడా ఇండియన్ రైల్వే చాలా పెద్ద సర్వీస్. ఇండియాలో ఎక్కువ ఉద్యోగులు ఉన్నది ఆ సర్వీస్‌లోనే. సో, దానికి ఎంతో కాలం నుంచి ఉన్న సర్వీస్‌కి దాని విలువ దానికి ఉంటుంది కదా! సో, ఏ సర్వీస్ అయినా పర్లేదు చేయడానికి చాలా స్కోప్ ఉంటే చాలని మాత్రం నేను చాలా గట్టిగా నమ్మాను. సో, ఇప్పుడు ఈ రైల్వే సర్వీస్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నాను నేను. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మీ కుటుంబంలో మీరిద్దరే ఆడపిల్లలు. అంటే వివిధ ప్రాంతాల్లో అంటే ట్రైనింగ్ నిమిత్తం గాని, ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా వెళ్ళిన సందర్భాల్లో గానివ్వండి, కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టినటువంటి ఆ బాధ, ఆవేదన ఏమి లేదా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు చవిచూస్తున్న ఇబ్బందులు ఏమంటే ఏం చెప్తారు?
అంటే నేను ఫస్ట్ నుంచి నాకు పొన్నూరులో ఉన్నాను కాబట్టి, అంటే ఇది పొన్నూరు చాలా డెవలప్డ్ ఏరియా కాదు కాబట్టి ప్రతిదానికి నేను బయటికి కోచింగ్ అయినా, లేకపోతే ఉద్యోగపరంగా అయినా బయటికి వెళ్ళాల్సిందని నేను మానసికంగా ప్రిపేర్ అయ్యే ఉన్నాను. సో, ఇలా కోచింగ్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఇంట్లో వాళ్ళు నేను హోమ్ సిక్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళు ఇవన్నీ కామన్‌గా ఉన్నాయి. బట్ కానీ అల్టిమేట్‌గా మనం కావాలనుకున్నది ఆలోచించినప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా ఉండేవి. సో, కానీ ఫ్రీక్వెంట్‌గా ఇంటికైతే వస్తూ ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళు గూడా ఎప్పుడూ నన్ను నేను మిస్ అయ్యేలా చేయకుండా చాలా వరకు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లోనే ఉండేవాళ్ళం. కానీ 6 ఇయర్స్ ప్రిపరేషన్ ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఇలా చేస్తున్నప్పుడు చాలా రోజులు ఇంపార్టెంట్ పండగలు, లేకపోతే ఈ ఫంక్షన్స్, ఇంట్లో వాళ్ళని చాలా కాలం కలవకపోవడం ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్‌గా ఇప్పుడు ఐయామ్ హ్యాపీగా, కనీసం నేను దూరంగా ఉన్నా గూడా నా ఊరికి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయగలిగానన్న సంతోషం ఇప్పుడు నాకుంది. ఓకే. ఇప్పుడైతే మీరు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా హ్యాపీగానే ఉంది. కానీ మీరు ఈ స్థాయికి వచ్చేటప్పట్లో అంటే మీరు బాగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కష్టాలేంటంటే ఏం చెప్తారు? అంటే ఎవరికీ తెలియనివి, చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నాయా? సివిల్స్ ప్రిపరేషన్ పరంగా నాకు అర్థమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చిన్న టౌన్స్ నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి సివిల్స్ ప్రిపరేషన్ మిగిలిన వాళ్ళకన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, అవగాహన లేకపోవడం. మనకు గైడ్ చేయడానికి ఎంతైనా ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక మార్గనిర్దేశకుడు ఉంటే మన పాత్ చాలా సులభంగా అవుతుంది. అది మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఎయిదర్ కోచింగ్ సెంటర్స్ విషయంగా కానీ, లేకపోతే గైడెన్స్ ఇచ్చే గైడ్ పరంగా గానీ చాలా అవైలబిలిటీ ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చినప్పుడు మనకు అంత అవగాహన ఉండదు. మనం వెళ్లి ప్రతిదీ మనకు మనం చేసుకోవాలి. ఇది కొంచెం కష్టం. ఎవరైనా తోటి స్నేహితులో, లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళో మనకెవరైనా ఉంటే బావుండు. ఆ విషయంలో నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. నాకు ఎవరైనా గైడ్ ఉండి, ప్రతిదీ గైడ్ చేసుంటే ఇంకా త్వరగా నేను సాధించగలిగేదాన్నేమో అనుకునేదాన్ని.